మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో బాగా బజ్ క్రియేట్ చేసిన మూవీ కుబేరా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ఇలాంటి ఓ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్కు ముందే ప్రమోషనల్ కంటెంట్తో బాగా బజ్ క్రియేట్ చేసింది. ఈ శుక్రవారం రిలీజ్ అయిన కుబేరా ఎలా ఉంది, ఈ సినిమా విశేషాలని మనకు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి సార్, ఎట్టకేలకు కుబేరా రిలీజ్ అయింది. 3 సంవత్సరాల కష్టం ఇది. సో ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడు ఒక ట్రైలర్ కానీ, ఆ మూవీ నుంచి వచ్చిన ఒక టీజర్ కానీ, సాంగ్స్ కానీ చూసినప్పుడు ఏంటంటే రెగ్యులర్ సినిమా ప్యాటర్న్లో అయితే లేదు అది. సో ఫైనల్గా మీరు మూవీ చూశారు, మీకు ఎలా అనిపించింది మూవీ? అంటే ట్రైలర్ ఏదైతుందో ఇట్ వాస్ షోయింగ్ మోర్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ దాన్ ద యాక్టర్స్ హీరోయిజం. అంటే మనకి నాగార్జున గారిని చూసినప్పుడు ఆయన క్యారెక్టర్లో ఉన్నారు అనిపించింది, కానీ నాగార్జున గారు వచ్చి హీరోలాగా డైలాగ్స్ చెప్పడము, అలా ఆయన ఏవైతే మనం చాలా సినిమాలు చూస్తామో ట్రైలర్స్, నాగార్జున గారి సినిమా కొత్త సినిమా ట్రైలర్ వస్తుందంటే ఆయన హీరోలాగా రావడము, జంప్ చేసి ఫైట్ చేసుకుంటూ రావడము, డైలాగ్స్ చెప్పడం, హీరోయిజం చూపించడము, ఆ ప్యాటర్న్లో లేకుండా ఈ సినిమాలో ఆయన ఏదైతే పాత్ర పోషిస్తున్నారో ఆ పాత్రకి పరిధిలో మాత్రమే ఆ ట్రైలర్ ఉండడము ఇట్ వాజ్ వెరీ అప్రిషియేటబుల్. ఈవెన్ ధనుష్ క్యారెక్టరేషన్ కూడా. సో సినిమా కూడా ఐ మీన్ 25 years ఆఫ్ శేఖర్ కమ్ముల గారి కెరీర్ కదా. సో ఆయన ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని తీశారు ఈ సినిమాని. ఓకే. అయితే ఇన్ని రోజులు ఆయన తీసిన సినిమాలు ఏవైతే మనం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఏదైతే చూస్తామో దాని నుంచి ఎక్కడో కొంచెం ఆయన బయటికి వచ్చి కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశారనిపించింది సినిమా. అంటే ఈ సినిమాని మనం ఇదివరకు ఆయన ఏ సినిమాతో కూడా మనం కంపేర్ చేయలేము. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ హిస్ ఫిల్మోగ్రఫీ. ఆయన ఫిల్మోగ్రఫీలో ఇలాంటి సినిమా ఎప్పుడు తీయలేదు. సో ఖచ్చితంగా కంటెంట్ అయితే ఫ్రెష్ కంటెంట్ అనే ఒక టాక్ అయితే బయటకు వచ్చేసింది. సో చూసిన వాళ్ళందరూ కూడా కంటెంట్, ఇలాంటి కంటెంట్తో మూవీ ఇప్పటిదాకా రాలేదు అంటున్నారు. బట్ ఆ ఫ్రెష్నెస్ దేనివల్ల వచ్చింది? అంటే ఫ్లిప్ పర్స్పెక్టివ్ తీసుకోవడం వల్ల వచ్చింది. చాలా మటుకు రిచ్ అండ్ పూర్ మధ్యలో ఒక సినిమా నడుస్తున్నప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో వివిడ్గా ఉంటుంది. కొంతమంది పూర్కి సపోర్ట్ చేయడం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది రిచ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అది రిచ్కి పూర్కి మధ్యలో ఉన్నప్పుడు. కానీ ఇందులో వాళ్ళు తీసుకున్న పాయింట్ ఏదైతుందో ఇండియాలోనే హయ్యెస్ట్ బిజినెస్ మ్యాన్కి ఒక బెగ్గింగ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, బెగ్గర్స్, ఆల్మోస్ట్ నిజంగా బెగ్గర్సే వాళ్ళు. సో వాళ్ళకి మధ్యలో ఉన్నప్పుడు మనకి చూస్తున్న ఆడియన్స్ ఎమోషన్ ఎవరి మీద ఉంటుంది మీ దృష్టిలో? ఖచ్చితంగా బెగ్గర్ క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే బెగ్గింగ్ కరెక్ట్ అని జస్టిఫై చేయలేము కదా. జస్టిఫై కాదు, ఆ జర్నీ గురించి కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఆ బెగ్గర్ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. బట్ ఇంకో ప్రాస్పెక్టివ్లో వచ్చేసి ఇండియాలో కల్లా, ఒక దేశంలో కల్లా రిచెస్ట్ ఫెలో, అతని ప్రాసెస్ ఎలా ఉంది, అతని మైండ్ సెట్ ఎలా ఉంది, అతను ఏం చేస్తున్నాడు అనేది కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే చాలామంది ఈ డైనమిక్ అనేది సొసైటీలో ఉంది. ఏంటంటే రిచ్ పీపుల్ని మిడ్ సెగ్మెంట్ అండ్ పూర్ పీపుల్ కొంచెం హేట్ చేస్తారు. ఎందుకో తెలియదు, హేట్ చేస్తారు. ఇప్పుడు రిచ్ పీపుల్ అవడం వాళ్ళు తప్పు కాదు. వాళ్ళు ఒక అంబిషన్ పెట్టుకొని కొంచెం దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకొని, దానికి సంబంధించిన స్టాఫింగ్ పెట్టుకొని, కొన్ని సిస్టంలో రూప్ హోల్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకొని, ఎట్లా అయితే ఏంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసుకున్నారు. 0 to hero అవ్వాలి, మనం 0గా ఉండిపోవద్దు అని కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసి కదా వాళ్ళు రిచ్ అవుతారు. ఒకళ్ళ మీద ఏడుస్తూ కూర్చుంటే రిచ్ అవర్గా. అంతేగా. టు బికమ్ రిచ్ దెర్ షుడ్ బి సమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఒకళ్ళు రిచ్ అయ్యారంటే దాంట్లో ఐ మీన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రియల్ ఎస్టేట్ రిచ్నెస్ అంటే ఒక ల్యాండ్ రేట్ పెరిగిపోయి డబ్బులు వస్తాయి అలా సడన్గా కుబేర్లు అయిపోవడం కాదు. గ్రాడ్యువల్గా రిచ్ అవుతారు చూడండి. బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అలా అంచెలంచెలుగా ఎదిగే వాళ్ళందరంటే ఎర్నింగ్ సెగ్మెంట్ అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది 5,000 వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా భోజనం చేస్తున్నారంటే, వాళ్ళందరూ పిల్లలు చదువుకుంటున్నారంటే, ఇలాంటి చాలామంది రిచ్ పీపుల్ వాళ్ళ డబ్బుని వాళ్ళ జల్సాలకే అని కాకుండా ఉపాధి కల్పిస్తూ ఎన్నో ఆర్గనైజేషన్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ, అంటే చాలామంది మనకంటే ముందు జనరేషన్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కోసమే చూసేవాళ్ళు. చాలా మటుకు సొసైటీలో జాబ్స్ అంటే ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ జాబ్ ఉంటేనే అమ్మాయిని ఇచ్చేవాళ్ళు పెళ్ళికి కూడా. ప్రైవేట్ జాబ్ని అసలు కేర్లెస్గా చూసేవాళ్ళు. అవును కదా. అప్పట్లో కారు ఉండాలంటేనే మాకు మినిమం కలెక్టర్ కారు ఉండేది. అదంతా ఏమైంది తర్వాత కార్పొరేట్ సెక్టర్ వచ్చాక అదంతా ఒక రకమైన మార్పు చూసాము. యంగ్స్టర్స్కి హైయెస్ట్ శాలరీ రావడము, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అవును కదా. వ్యవస్థ ఉంటేనే ఇవన్నీ పాసిబుల్. అంటే రిస్క్ టేకర్ ఉండాలి కదండి. ఆ రిస్క్ టేకర్ ఉండాలంటే అంత బల్క్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉండాలి. సో శేఖర్ కమ్ముల గారు తీసుకున్న పర్స్పెక్టివ్ ఏమో బెగ్గర్ సైడ్ తీసుకున్నారు. కానీ ఆడియన్స్గా నాకు చూస్తున్నప్పుడు ఐ వాస్ టేకింగ్ అ ఫ్లిప్ సైడ్.
ఓకే. అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. సో ఇక్కడ అంటే ఇది తప్పు కూడా కాదండి. అంటే ఇది తమిళ్ వాళ్ళు తీస్తారు ఇలా సినిమా యాక్చువల్లీ. అంటే ఇది నాకు ఎక్కడో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది తమిళ్ సినిమాలో నాగార్జున గారు ఉన్నారు అనిపించింది, కానీ తెలుగు సినిమా తమిళ్ సినిమాకి ఇది బ్యూటీ అనమాట. ఇది తమిళ్లో సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. తమిళ్లో ఇది అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిన సినిమా అనిపిస్తుంది నాకు, ఓకే, మోర్ దాన్ తెలుగు. ఓకే. అండ్ ధనుష్ క్యారెక్టర్ గురించి మూవీ రివ్యూ కోసం సోషల్ మీడియాలో ఎవరు ఓపెన్ చేసినా అండ్ మూవీ ఎవరు చూసి వచ్చినా సరే ధనుష్ క్యారెక్టరేషన్ గురించి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక స్టార్ హీరో ఇలాంటి ఒక రోల్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకోవడమే గొప్ప విషయం. అట్లాంటిది ఈ క్యారెక్టర్లో అతను జీవించేశాడు, ధనుష్ని తప్పించి వేరే అతను ఊహించుకోలేకపోతున్నాము అని చెప్పి అందరూ ముక్తకంఠంతో చెప్తున్న మాట ఇది. సో ధనుష్ యాక్టింగ్ ఎలా ఉంది? అదే అండి, ధనుష్ని మనము కష్టపడుతూ పైకి వచ్చిన వ్యక్తిగా చూసాం మనం. ఆయన ఫస్ట్ నుంచే స్టార్గా చూడలేదు, ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్గా చూసాము. కొంచెం కొంచెం స్టార్ వాల్యూ పెంచుకుంటూ ఆ తర్వాత నుంచి లైఫ్లో కొన్ని మంచి డెసిషన్స్ తీసుకోవడం వల్ల, మంచి కొలాబరేషన్స్ ఏర్పడడం వల్ల, రియలిస్టిక్ క్యారెక్టర్స్ చేయడం వల్ల, బిలీవబుల్ క్యారెక్టర్స్ చేయడం వల్ల, మనకి రిలేటబుల్ క్యారెక్టర్స్ చేయడం వల్ల ఆయన మీద అమాంతంగా క్రేజ్ పెరిగింది. ఎక్కువ తమిళ ఆడియన్స్కి ఎక్కువ, మన దగ్గర కొంచెం ఒక పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ చాలా లైక్ చేస్తారు ధనుష్. అంటే ఆల్మోస్ట్ ఓన్ చేసుకున్నారు కూడా చాలామంది ధనుష్ని, మన హీరో అని. ఆల్మోస్ట్ ఆయన యొక్క రియలిస్టిక్ పోర్ట్రేయలు ఎంత రియాలిటీ ఉంటుందంటే, ఫస్ట్ సీన్లో ఏదైతే ఆయన ఇంట్రొడక్షన్ సీన్ చూపించారో సినిమాలో, వీసీ రియల్ బెగ్గర్ ఇన్ ద క్యారెక్టర్. ధనుష్ ఏమాత్రం కనిపించారు 1% కూడా, వీసీ బెగ్గర్ ఓన్లీ. ఓకే, ఆ వాయిస్ కూడా, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా, ఆ మేకప్ కూడా, అన్నీ అంటే త్రూ అవుట్ ద సినిమా హీ మెయింటైన్ దట్. ఎక్కడ కూడా స్టార్డమ్ అడ్డు రాలేదు, ఆయన ఆ ఈగో తీసుకోలేదు అసలు ఇక్కడ. ప్లేయింగ్ అంటే ఇది నాకు తెలిసి ఆయనకు ఒక అవార్డ్ విన్నింగ్ మూవీ అవుతుందేమో అనిపిస్తుంది. అండ్ నాగార్జున గారి విషయానికి వస్తే, మన ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ ఉంటే ఆయన వన్ ఆఫ్ ది పిల్లర్. అవును, హీరోల్లో. సో అంటే సీనియర్ హీరోల్లో అలాంటి ఒక పెద్ద స్టారు వెళ్ళి ఒక సినిమాలో కాస్త నెగిటివ్ టచ్ ఉన్న అలాంటి రోల్ చేయడానికి ఒప్పుకోవడానికి అది పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు. ఇది అంటే సినిమాలో నెగిటివ్ రోల్ కాదు, కొన్ని సిచ్యువేషన్స్ ఇలా ఏర్పడతాయంటే హీఈస్ ఫోర్స్ టు స్టాండ్ అగేన్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు చచ్చిపోతారని తెలిసినా కూడా వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి అన్నమాట, నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సిన పరిస్థితి. అది ఫస్ట్ నుంచి అంటే సినిమా ఫస్ట్ 10 minutes మనకి ఎస్టాబ్లిష్ చేసేది చాలా బాగుంది యాక్చువల్లీ. నాగార్జున ఏదైతే ఆ సినారియోస్ చూపిస్తారో మనకు, నేను రివీల్ చేయలేను, ఆ సినారియోస్ చాలా హద్దుకునేలా ఉన్నాయి, బాగా తీశారు నాగార్జున సీన్స్ అన్ని కూడా. సో ఆయన సపోర్టింగ్ రోల్ చేయడము ప్యూర్లీ హిస్ గ్రేట్నెస్. అంటే ఈ సినిమాకి ఒక బ్యూటిఫుల్ చార్మ్ యాడ్ అయిందంటే నాగార్జున గారి వల్లనే. చూస్తున్నంతసేపు హీ వాజ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. యాక్చువల్గా ఇన్ని దశాబ్దాలు హీరోగా చేసిన ఒక వ్యక్తి స్క్రీన్ ప్రెజెన్స్ రాగానే ఆటోమేటిక్గా తెలియకుండా బాడీ బిహేవియర్ కానీ యాక్టింగ్ కానీ ఒక స్టార్ పవర్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగానే ఉంటుంది ఆ యాక్టింగ్. స్టార్ చూసినట్టు అనిపిస్తుంది. అవును. సో ఆ జోన్ నుంచి నాగార్జున గారు దాటి బయటకు వచ్చి యాక్ట్ చేశారా, లేకుంటే దాన్ని దాటలేకపోయారా? చేశారు, అదే చెప్తున్నాను కదా. అంటే ఆ బిలీవబిలిటీ శేఖర్ కమ్ముల అచీవ్ చేశారు. ఓకే, Nagarjuna was looking like the character he was playing. Dhanush was looking like the character he was playing. Purely. And they were strictly confined to their character. ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు అసలు ఇక్కడ త్రూఅవుట్ ద మూవీ. అండ్ శేఖర్ కమ్ముల గారి మూవీ అంటే మనకి కథ చాలా సున్నితమైన లైన్, ఒక చిన్న లైన్ ఉంటుంది, బట్ దాంట్లో క్యారెక్టరైజేషన్లో చాలా హెవీ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ క్యారెక్టరైజేషన్ జర్నీయే శేఖర్ కమ్ముల సినిమా. ఇప్పటిదాకా మనకి ఏ సినిమా చూసినా కానీ. సో ఇందులో శేఖర్ కమ్ముల గారి రైటింగ్ ఎలా ఉంది అండ్ డైరెక్షన్ ఎలా ఉంది? మనం శేఖర్ కమ్ముల గారు చాలా మూవీస్ చూస్తే హీ స్పీక్స్ అబౌట్ రెస్పెక్ట్ టు ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలాంటివి పాయింట్స్గా తీసుకుంటారు. ఇక్కడ కొంచెం సోషల్ పాయింట్ తీసుకున్నారు. ఆ సోషల్ పాయింట్ కూడా హీ టుక్ బెగర్స్ పర్స్పెక్టివ్, బెగ్గింగ్ కరెక్ట్ అనే పర్స్పెక్టివ్ తీసుకున్నారు. అది మరి ఆడియన్స్లో ఎంతమంది దానికి గ్రీన్ టిక్ పెడతారనేది చూడాలి. బికాస్ ఒక పాయింట్ చెప్తాను, యానిమల్ సినిమా ఎంతమందికి నచ్చిందో అంతమందికి నచ్చలేదు, దానివల్ల కూడా సినిమా హిట్ అయింది. అవును, అంటే దానికి ఫర్గా నుంచిన వాళ్ళు ఉన్నారు, దానికి ఎగరేషన్ నుంచిన వాళ్ళు ఉన్నారు, బట్ అల్టిమేట్లీ సందీప్ రెడ్డి వంగ బికేమ్ సక్సెస్ఫుల్ బికాస్ దెర్ వాజ్ అ హ్యూజ్ బజ్. ఇటు పాజిటివ్ నెగిటివ్ మధ్యలో యుద్ధం జరిగింది. ట్విట్టర్లో కానీ అన్ని సోషల్ మీడియాస్లో బాగుందన్న వాళ్ళు, బాగాలేనన్న వాళ్ళు, ఎందుకు బాగుందని వీళ్ళు, ఎందుకు బాగాలేదని వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక వర్చువల్ వార్ చేసుకున్నారు. సో దీనికి కూడా అలాంటి డిబేట్ జరిగే ఛాన్స్ ఉంది. ఆ డిబేట్కి ఓపెన్ ఫ్లోర్ ఇచ్చారనమాట శేఖర్ కమ్ముల. యాక్చువల్గా అంటే ఇది మన సినిమాతో సంబంధం లేని ఒక స్టేట్మెంటు. ఎప్పుడైనా సరే ఆడియను ఒక సినిమాని వాడి సొంత మైండ్ సెట్తో సినిమా చూసినప్పుడు వాడికి దాని మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడుద్ది. అది ఏ ఒక్క ఆడియన్కి ఒకే ఇంప్రెషన్ ఏర్పడకూడదు అని చెప్పి చాలా పెద్ద ఫిల్మ్ డైరెక్టర్లు చెప్తుంటారు అనమాట. చూసే మనిషిని బట్టి ఆ సినిమా నుంచి వాళ్ళు ఏం గ్రహించుకుంటారనేది వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ స్థాయిని బట్టి ఉండాలి.
సినిమా కంటెంట్ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా సక్సెస్ అవ్వద్ది. అందరు ఆడియన్స్కి ఒకే ప్రాస్పెక్ట్ ఒక సినిమా మీద పడితే ఆ సినిమాలో అంటే ఆ క్లాష్ అనేది ఉంటుంది కదా, ఆ సంఘర్షణ అనేది ఉంటుంది కదా, అది మిస్ అయినట్టు. ఒక్కో ఆడియన్కి ఒక్కో విధంగా సినిమా అర్థమైందంటేనే ఆ కథలో ఆ సంఘర్షణ ఉందనే అర్థం అనమాట. సో మీరు చెప్పే లెక్క ప్రకారం కుబేరాలో ఆ సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ ఉంది కానీ అది లాజిక్కి దూరంగా మోస్ట్ ఆఫ్ సినిమాటిక్ లిబర్టీతో ఉంది. ఓకే. అంటే మనము స్కామ్ 1992 అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. సూపర్ ఉంటుంది, 7 hours ఏమో ఉంటుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మీరు ఎండ్ అయ్యారు అసలు ఆపబుద్ధి కాదు. దానికి సీక్వెల్గా స్కామ్ 2003 వచ్చింది. అది కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఒకటేమో తెలుగుకి సంబంధించి, ఒకటి హర్షద్ మెహతా. నేను అలాంటి గ్రిప్పింగ్ నెరేటివ్ ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే అంటే ఇప్పుడు ఈ పాత్ తీసుకున్నారు కాబట్టి మేబీ దీనికి సీక్వెల్గానో ఇంకే పరంగా శేఖర్ కమ్ముల విల్ ఎక్సెల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ ఈ మూవీలో ఇంకో ప్రధానమైన ఆకర్షణ ఎవరంటే రష్మిక. సో ఈ మధ్య ఆ అమ్మాయి ఏం పట్టినా బంగారమే. తను ఉంటే సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతుంది అనమాట. అండ్ ఈ మూవీలో రష్మిక రోల్ ఎలా ఉంది అండ్ తన యాక్టింగ్ ఎలా ఉంది? అంటే ఇట్ రిలేట్స్ విత్ పుష్ప 2లో ఎలాంటి రోల్ ఉందో, న్యాచురల్గా రియలిస్టిక్గా గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అలానే అనిపించింది. లాంగ్వేజ్ డబ్బింగ్ కూడా ఓన్ డబ్బింగ్ అనుకుంటాను. సో అల్లరి అమ్మాయి లాగా, అంటే రెగ్యులర్ శేఖర్ కమ్ముల గారి సినిమాల్లో ఇలాంటి హీరోయిన్ చూడం మనం. ఓకే. వి గెట్ టు సీ ఒక బొమ్మరిల్లులో హీరోయిన్ ఎలా ఉంటుందో అలా ఈ సినిమాలో ఈ అమ్మాయి ఉంది. ఓకే. అండ్ ఫైనల్గా మీకు సినిమాలో బాగా నచ్చిన అంశాలు ఏంటి? కాస్త ఇవి బాగుంటే ఇంకా బాగుండి అనిపించిన అంశాలు ఏంటి? అంటే నాకు అనిపించింది న్యూట్రల్గా చూపించుంటే, ఇప్పుడు రిచ్ని విలన్గా చూపించడం ఎందుకు అనిపించింది నాకు. బీయింగ్ రిచ్ ఇస్ నాట్ ఎ విలని, అది వాళ్ళు అచీవ్ చేశారంటున్నాను నేను. బీయింగ్ రిచ్ ఇస్ అన్ అచీవ్మెంట్. వాళ్ళ ఒక యాక్షన్ అయితే ఉంది కదా, కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి అది డైరెక్టర్ అటు స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే తీసుకోవాల్సి వచ్చింది కదా, తీసుకున్నారు. కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు విలను తను జెన్యూన్గా ఎదిగి ఒక జెన్యూన్ వర్క్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ పోతే డైరెక్ట్ వచ్చేసి వేరే సైడ్ స్టాండ్ తీసుకుంటే అది తప్పు. బట్ విలన్ నుంచి ఒక నెగిటివ్ వర్క్ అయితే ఎస్టాబ్లిష్ చేశాడు కదా, తను ఒక రాంగ్ వేలో వెళ్తున్నాడు అని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇంకా సినిమా లిబర్టీ ప్రకారం గుడ్ సైడ్ స్టాండ్ తీసుకోవడం అనేది సో అది మామూలు విషయమే. బట్ ఏంటంటే అది మీ పర్స్పెక్టివ్, దాన్ని దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, దిస్ మై ఓన్ పర్స్పెక్టివ్. నాకు అలా అనిపించింది అంతే. అండ్ టెక్నికల్గా మూవీ ఎంత బాగుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్ సో వండర్ఫుల్. ఎప్పుడెప్పుడైతే నాగార్జున గారు వాళ్ళ ఈ సినిమాలో ఎవరైతే వైఫ్ క్యారెక్టర్ ప్లే చేశారో అమ్మాయి చాలా బాగుంది. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసినా కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అస్సలు హార్ట్ టచ్ చేస్తుంది, చాలా బాగుంది అది. ఇంకా టెక్నికల్గా ఇంకా బాగున్న అంశాలు ఏంటి? ఆర్ట్ డిపార్ట్మెంట్. అంటే చాలా మంది చెప్తున్నది ఏంటంటే ఇన్ని రోజులు సినిమాలని ఒక పెద్ద పెద్ద సెట్లలో ఒక గ్రాండియర్ లుక్లో, బట్ అవి సెట్స్ అని తెలిసిపోతూ ఉన్నాయి, మ్యాట్స్ అని తెలిసిపోతూ ఉన్నాయి. ఫస్ట్ టైం రియల్ లొకేషన్స్లో సినిమా చాలా రిఫ్రెషింగ్గా ఉందని చెప్తున్నారు. రియల్ లొకేషన్స్ మెయిన్ పర్మిషన్స్ చాలా కష్టము. అంటే మనకు అనిపిస్తుంది సెట్స్లో చేయడం కష్టం అని, కానీ యాక్చువల్గా అయితే సెట్స్లో చేయడం ఈజీ. బికాస్ ఎవ్రీథింగ్ లైట్ నుంచి ఎవ్రీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటారు. బయట పబ్లిక్ హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ద సేమ్? అవును కదా, కొంచెం ఎక్కడైనా ఏదైనా చిన్న అల్లరి జరిగినా అది మొత్తం సీన్కే ప్రాబ్లం వస్తుంది కదా. అలా కాకుండా బాగానే హ్యాండిల్ చేశారు. ఇక్కడ కూడా మనకి కొన్ని సినిమాలు రియలిస్టిక్గా తీసినా, అదే ఆన్ రోడ్ తీసేసినా షూటింగ్ చూసినట్టు అనిపిస్తుంది. అది సినిమాల్లో ఫ్లోలో ఉన్నట్టు అనిపించదు, ఇందులో ఆ ఫ్లో అయితే మిస్ అవ్వలేదు. ఓకే, ఆ ఫ్లోలో చూస్తున్నట్టు అనిపించింది, అది షూటింగ్ చూసినట్టు ఇక్కడ అనిపించలేదు. ఓకే. అండ్ ముఖ్యంగా శేఖర్ కమ్ముల గారి సినిమా వచ్చిందంటే ఫస్ట్ ఒకరోజు ఆ సినిమా పడి టాక్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఆ సినిమాకి ఖచ్చితంగా క్యూ కడతారు. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా ఇదే. అండ్ ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు రిలేటబుల్ అయ్యే ఛాన్స్ ఉంది? అంటే అదే అన్న, ఇప్పటిదాకా శేఖర్ కమ్ముల గారు తీసిన సినిమాలాగా ఇది ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. ఓకే, అలా ఎక్స్పెక్ట్ చేయకుండా శేఖర్ కమ్ముల గారు ఒక న్యూ బోల్డ్ స్టెప్ తీసుకొని హీ వాంట్ టు ఎక్స్ప్లోర్ న్యూ వెంచర్స్, న్యూ అవెన్యూస్ చూడాలనుకుంటున్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్ ఫర్ దిస్. ఇలా ఉండాలి, ఎప్పుడు రొటీన్గా ఉంటే కూడా బాగుండదు. ఓకే, కొత్తగా కూడా చేయాలి. చేంజ్ మంచిగా అంటారు. దట్స్ వాట్, న్యూ గుడ్ స్టెప్స్ బాగుంటుంది. ఓకే శ్రీనివాస్ గారు, ఓ మంచి సినిమా గురించి ఒక మంచి రివ్యూ ఇచ్చారు. మరో రివ్యూలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.